ఆలస్యములు ఏమి కావు, అలక్ష్యములు కావు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీ యందు అలక్ష్యం చేయటానికి కాదు. ప్రభు ఆలస్యం చేసిన దాంట్లో ఆశీర్వాదం ఉంది, విజయం ఇచ్చేవాడు. ఒకవేళ ఆలస్యం అవుతుందని నిరాశపడుతూ కూర్చున్నారా? పిల్లల విషయం ఆలస్యం అవుతుందని, ఉద్యోగం ఆలస్యం అవుతుందని, పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుందని, కుటుంబంలో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతుందని, పాస్టర్ గారు మా ఎదిరింటి వాళ్ళకి అన్నీ వచ్చినాయండి, మాకే ఏమీ జరగట్లేదండి, ఆలస్యం అవుతుందని నిరాశతో కూర్చున్నారా? మార్తా మరియలు కూడా ఆలస్యం అవుతుందని దిగులు పడ్డారు, నిరాశపడ్డారు. ప్రభువుని అన్నారు, నీవెక్కడుంటే మన బతికేవాడు కదా, మన బతికేవాడు కదా, చచ్చిపోయేవాడు కాదు కదా అయ్యా. యేసుప్రభువు వారు సమాధి దగ్గరికి వెళ్ళి నేరుగా ఏం జరిగింది ఆ రోజు? సమాధిలో ఉన్న లాజరుని ఏమన్నాడు? లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అన్నాడంట. యేసయ్య ఆ రోజు కానీ లాజర్ అని పేరు చెప్పకపోతే సమాధుల్లో ఉన్న వారంతా లేచేవాళ్ళంట. హల్లెలూయా! ఆయన మాటకంత శక్తి ఉంది. హల్లెలూయా! లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. సమృద్ధిగా విజయం ఇచ్చుటకు శక్తి గలవాడు ఆయన. ఆలస్యం అవుతుందని, కార్యాలు జరగట్లేదని నిరాశపడుతూ వచ్చావా ఈ ఉదయకాలం? పాస్టర్ గారు, నా కుటుంబంలో ఏ కార్యాలు జరగట్లేదయ్యా, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఏ ఆశీర్వాదం లేదయ్యా, ఆలస్యం అవుతుంది, నిరాశలోకి వెళ్ళిపోయాం, అసలు దేవుడు అంటేనే దూరంగా వెళ్ళిపోయాం, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాం, నమ్మటం పోయింది, నమ్మకమే లేదు. విశ్వసించు, ఆయన సమృద్ధిగా చేయ శక్తి గల దేవుడు.